సంగారెడ్డి జిల్లాలో వార్షిక తనిఖీలో భాగంగా ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ రోజు ప్రతిష్టాత్మకంగా తనిఖీ చేశారు. స్టేషన్ చేరుకున్న ఎస్పీకి సిబ్బంది గౌరవవందనం సమర్పించారు. అనంతరం డీఎస్పీ సత్తయ్య గౌడ్తో కలిసి ఆయన స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది కిట్ ఆర్టికల్స్ను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ ఇంద్రకరణ్ స్టేషన్ అధికారి సిబ్బంది కనబడుతున్న పనితీరుపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. తనిఖీలో భాగంగా ఎస్పీ స్టేషన్లో స్వాధీనపరుచుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు ప్రాపర్టీలను జాగ్రత్తగా కోర్టులో డిపాజిట్ చేయాలని, ప్రతి కేసులోనూ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ జరగాలని స్పష్టం చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మరియు మిస్సింగ్ కేసుల పరిష్కారానికి ఒక ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకోవాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి పగలు మరియు రాత్రి వేళలో బీట్ నిఘాను ముమ్మరం చేయాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి స్వచ్ఛందంగా కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎస్హెచ్ఓకు సూచించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామనే నమ్మకాన్ని కలిగించాలని, విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలపై పూర్తి పట్టు సాధించాలని ఎస్పీ పేర్కొన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన అధునాతన సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై సిబ్బంది పూర్తి పట్టు సాధించాలని ఎస్పీ సూచించారు. CCTNS 2.0, పిటిషన్ మేనేజ్మెంట్, TS కాప్, ఈ సాక్ష, ఐరాట్ దర్పణ్, CEIR మరియు పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి టెక్నాలజీలను నేరాల అదుపునకు సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని, సిబ్బందికి వర్టికల్ వారీగా బాధ్యతలు కేటాయించాలని ఆదేశించారు.